ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ ఈ దినపు శుభములు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తుత నామములో కలుగునుగాక. అంత బాగున్నారు కదా? ఈ ఉదయకాలంలో మీకు అందిస్తున్నటువంటి ఈ కొద్దిపాటి క్లుప్త సందేశాల ద్వారా ఏ ఒక్కరు మేలు పొందుకున్నా అదే 10,000. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు మేలు కోరి అనేక విషయాలు రాయించారు. దినముల గురించి, వేళల గురించి, కాలముల గురించి దేవుడు చక్కగా మనకు వివరించినట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం. యెషయా గ్రంథకర్త అంటాడు 60వ అధ్యాయం 2వ వచనంలో, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అంటే మనం ఎలాంటి దినములలో ఉన్నామో అనేది మనం గమనించాలి. యుద్ధ మేఘాలతో నింపబడిన దినములు, కటిక చీకటి మానవ జీవితాలను, కటిక చీకటి అంటే పాపము కమ్ముకున్నది, అందులో నుండి బయటికి రావాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కట్టిగా చీకటి కమ్మిన దినముల్లో మనమున్నాం. రెండవదిగా ప్రసంగి భక్తుడు చెప్పిన మాటలు 12వ అధ్యాయం 1లో, దుర్దినాల్లో మనమున్నాం. మంచి దినాల్లో లేము, దుర్దినాలు. ఎక్కడ చూచినా కూడా దుర్వార్తలతో నింపబడింది. భయానకమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ దినములలో చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. నూతన నిబంధనలో పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు 5వ అధ్యాయము 15-16లో, దినములు చెడ్డవి అని చెప్తున్నాడు. దినములు చెడ్డవి, బాలేవు. నాటి కాలానికి నేటి కాలానికి దినములకు ఎంతో తేడా వస్తుంది. కనుక ఇలాంటి దినాలలో మనం ఎలా జీవించాలి? పౌలు భక్తుడే తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, అంత్య దినాలలో ఉన్నాము మనం అంటాడు. అంటే చివరి దినాలలో ఉన్నాము. ఈ చివరి దినాలలో మన జీవితాలు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు రాకడ దినాలలో మనం ఉన్నాం. కాలముల గురించి మాట్లాడితే అపాయకరమైన కాలములు, ఇటు చూచిన అపాయాలు పొంచి ఉన్నాయి. అపాయాలు మానవ జీవితాల్ని కాచు కూర్చొని ఉన్నాయి. ఈ అపాయం నుండి తప్పించాలంటే ఒకటే ఒక ఉపాయం, అది ఏంటంటే మన ప్రభువే. ఆయన మాత్రమే అపాయము నుండి తప్పించగలిగినవాడు. ఇలాంటి కాలంలో మనం ఉన్నాం. దానియేలు గ్రంథం అంటాడు, ఇది పొసగని కాలం అంటాడు. మనుషులకు పొసగని కాలం, రాజ్యానికి రాజ్యాలు, జనం మీదికి జనం పొసగక. ఈ కాలము పొట్టులాగా కొట్టుకొని పోతా ఉంది. ఇంతలోనే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా, ఇంతకాలం గడిచిపోయిందా అనిపిస్తుంది. ప్రసంగి భక్తుడు చెప్పిన మాటే, ఇది అశుభకాలం. ఇలాంటి కాలములలో మన జీవిత కాలాన్ని మనము లెక్క వేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇక వేళల గురించి వస్తే మత్తయి సువార్తలో అంటాడు, అర్ధరాత్రి వేళలో మనం ఉన్నాం. మన జీవితాలు అర్ధరాత్రిలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దినములలో, కాలం వేళల్లో మనము ఎలా ఉండాలి? మన జీవితాలకు అవసరమైనది ఒకటినే మర్చిపోకూడదు. అదేమైనా ఉందంటే, ఉత్తమమైనది ఏంటంటే ప్రభు పాద సన్నిధిలో మన యొక్క దినములు, కాలములు, వేళలు ఆయనకు మనం సమర్పించాలి. ఆయనతో గడపాలి. మన జీవితాల్ని సరిచేసుకోవాలి.
అందుకే రోమికులు రాస్తూ ఏమంటారు తెలుసా? మీ నడుములు కట్టుకోవాలి, మీ ఆత్మదీపాలను వెలుగుతూ ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసులు మెలకుగా ఉంటారో అతన్ని అలాంటి దాసులు ధన్యులు అని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం శుభ నిరీక్షణతో ఆయన రాకడ కోసం ఎదురు చూస్తే ధన్యతను సంపాదించుకుంటాం, దేవుని దయకు పాత్రలమవుతాం. ఏ కాలమైనా, ఏ సమయమైనా, ఏ వేళ అయినా ప్రభు కోసం శుభ నిరీక్షణ ఎదురు చూస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆకర్షిస్తాడు, ఆయనతో పాటు తీసుకెళ్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధడానికి స్తోత్రాలు. కాలములు, సమయములు సమస్తము నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభువా. ఆయనను వాటిని సద్వినియోగం చేసుకునే విషయంలో మేము జాగ్రత్త పడాలి కనుక మమ్మల్ని అందరినీ మేలుకొలపండి తండ్రి. నడుములు కట్టుకొని ప్రార్థన ఆయుధంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని, ప్రార్థనతో మెలకువతో సిద్ధపడే కృపను దయచేయమని, ఈ బిడ్డలను మీరు దీవించమని, మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.